అయినా మీ బాంబు ఇచ్చిన స్ట్రోక్ కి మళ్ళీ వాడు లైఫ్ లో ఫోన్ చేయడు. ఎవడో ఆ బకరగాడు. అయినా అలాంటి వాళ్లకు మీ బాంబే కరెక్ట్. లేకపోతే ఏంటి, నిమిషం మాట్లాడితే చాలు నిలువునా ముంచేస్తారు. అవునే, ఇంత సంధిస్తే చాలు ఈ ఈఫిల్ టవర్ దూచేస్తారు. సార్, మీరు చాలా మంచివారు సార్. ఎందుకో అంటే ఈ రోజుల్లో కూడా మీ భార్య ఫోటో మీ ఫోన్లో పెట్టుకున్నారంటే. అవునయ్యా, నాకెంత కష్టం వచ్చినా ఆ ఫోటో చూడగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా సార్? తొక్కేం కాదు, నిన్నే భరిస్తున్నాను, ఈ ప్రాబ్లం లెక్క అనిపిస్తుంది. సరే సరే, నేనిచ్చే డబ్బు తీసుకుని జాగ్రత్తగా కోచింగ్ ఫీజు కట్టుకో. వర్కౌట్ అయింది. నేను చెప్పినట్టు ఈ డబ్బు తీసుకుని కోచింగ్ ఫీజే కట్టుకో. థ్యాంక్ యూ సార్. వినయం. నా గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తున్నా. అయిపోయావు బాగా చదివేరే. రాంబాబు, నేను సింధుని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నో ఛాన్స్ లేదు, నేను రాను. అరే ఒక్కసారి ఆలోచించరా. నో, నువ్వు ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా నేను మాట అంటే మాటే, నేను రాను. అరే ఇంకొకసారి ఆలోచించుకుంటాడు. నేను ఒక్కసారి కమిట్ అవుతే మాట అంటే మడం తిప్పిన వంశం రా మాది. సరేరా, నీ ఇష్టం. అది మనం అంతే. ఒరే శ్రీరామ్, మా గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? హలో రవి, హోటల్ ముబారక్ ఉంది కదా? హోటల్ ముబారక్. దాంట్లో చికెన్ 65లు, మటన్ మంచూరియాలు, చికెన్ బిర్యానీలు. మర్చిపోద్దు రే, బీర్లు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవి మాత్రం చాలా చిల్లుగా ఉండాలి, ముందే చెప్తున్నా. మన రాంబాబు గడా సినిమాకి వెళ్తున్నాడు రా. అయినా మాట అంటే మటన్ తిప్పని వంచన్ రా వాళ్ళది. ఇది ఫిక్స్. లేదా నీ గర్ల్ ఫ్రెండ్ బాబు, బీర్లు చల్లారిపోతాయి. ఏంటి ప్యాన్ రిపేర్ ఓకేరా. ఎవరు? లేదండి బాబు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. రేపు ఎగ్జామ్. మీకు దండం పెడతాం, ఈ లెక్కలో బొక్కలు రేపు పొద్దున్న చూసుకుంటున్నాం. మీరు మీకు దండం పెడతా, మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఇప్పేసింది. షటిల్ రే కొట్టడా నీలాగా